అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు మీషోలో తీసుకున్న కొన్ని ట్రెడిషనల్ వేర్ లాంటి శారీస్ అన్నమాట. సో, వీడియో లాస్ట్ దాకా చూడండి. లింక్స్ అన్ని కూడా ఇస్తాను. ట్రెడిషనల్ ఉంది, కొంచెం ఫ్యాన్సీ డైలీ వేర్ లాగా కూడా ఉంది. ఈ టైప్ ఆఫ్ శారీ లింక్స్ అయితే నేను ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను అండ్ క్లియర్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను. ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ఫస్ట్ శారీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ ఆఫ్ ద శారీ మంచి కడ్డీ బార్డర్ అయితే ఇలా అయితే కడ్డీ బార్డర్ వస్తుంది. ఇదిగోండి కడ్డీ బార్డర్ వస్తుంది. మిడిల్ అంతా కూడా పటోలా ప్రింట్ అన్నమాట. అంటే పోచంపల్లి ప్రింట్ లాగానే ఉంటుంది, బట్ పటోలా ప్రింట్. ఓకే. అండ్ పైన కింద సైడ్ బార్డర్ అనేది సేమ్ సైజ్ ఆఫ్ బార్డర్ ఉంటుంది. పర్పుల్ కలర్ శారీ, కడ్డీ బార్డర్ అన్నమాట. అండ్ శారీ మిడిల్ పార్ట్ అయితే చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి కొంచెం కాటన్ సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది, కాటన్ మిక్స్డ్ సిల్క్ లాగా. అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు వచ్చేసి మనకి చూడండి మిడిల్ అంతా అక్కడక్కడ గోల్డ్ టిష్యూ లైన్ వచ్చేసి గోల్డ్ టిష్యూ మిక్స్డ్. శారీలో కూడా సన్నగా టిష్యూ అనేది మిక్స్ అవుతుంది. సో ఏమి గట్టిగా ఉండదు శారీ. నిజంగా చెప్తున్నాను కదా, అన్ని ఏజెస్ వాళ్ళు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. సింపుల్ లిటిల్ చిన్నపాటి పట్టు శారీలో ఇట్లా మనకి కాటన్ సిల్క్ పట్టు శారీస్ లాగా వస్తాయి చూడండి, ఆ టైప్ లో ఉంటుంది అనమాట. సెమీ సిల్క్ సెమీ పట్టు ఉంటుందా, ఆ టైప్ లో ఉంటుంది. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. ఇంకా అవన్నీ వాష్ చేయలేము, ఇది వాష్ చేయొచ్చు. శారీ వాష్ చేసుకోవచ్చు. ప్రింట్ కూడా చాలా క్లాసీ ఉంది. ప్రింట్ అయితే ఈ కలర్ లో ఎలివేట్ అవుతుంది బాగా. నేను లాస్ట్ టైం తీసుకున్న బ్లూ కలర్ చాలా బాగుంది అనమాట. అది వచ్చి కల్నేత బ్లూ వచ్చింది, చాలా బాగుంది. ఈ కలర్ లో డిజైన్ మాత్రం చాలా రాయల్ గా బాగా కనిపిస్తుంది. ఇదిగోండి బార్డర్ వచ్చేసి చాలా నీట్ కడ్డీ బార్డర్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ చూడండి, రియల్ వీవింగ్ శారీ అనమాట. ఇదేం ప్రింట్ కాదు, ఇదంతా పోచంపల్లి పటోలా ప్రింట్ అనుకుంటున్నారేమో, బట్ ప్రింట్ కాదు, వీవ్ అయిన శారీ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది శారీ. ఇదిగోండి బార్డర్ కూడా కడ్డీ బార్డర్ వచ్చి చాలా క్లాసీ ఉంది. సో పైన కింద సేమ్ సైజ్ బార్డర్ రావడం వల్ల అన్ని ఏజెస్ వాళ్ళు కట్టచ్చు. అండ్ డిఫరెంట్ చిన్న టైప్ అకేషన్స్ కి కట్టుకోవచ్చు, కొంచెం పెద్ద టైప్ అకేషన్స్ కూడా కట్టుకోవచ్చు. చాలా నీట్ గా ఉంటుంది కట్టుకుంటే కూడా శారీ అయితే. సో మంచిగా మిడిల్ పార్ట్ అంతా కూడా చూడండి, ఆల్ ఓవర్ ద శారీ అంతా ఒకటే లాగా వచ్చింది. చూడండి ఆల్ ఓవర్ ద శారీ అంతా ఇదిగోండి మొత్తం ఆల్ ఓవర్ ద శారీ. ఎండ్ పార్ట్ ఆఫ్ ద శారీ వచ్చేసి మనకి ఇక్కడ బ్లౌజ్ ఇచ్చారనమాట. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి చూడండి ప్లెయిన్ ఇచ్చేసి బార్డర్ ఇచ్చారనమాట. సో ప్లెయిన్ ఇవ్వడం వల్ల బార్డర్ తోటి మంచి బార్డర్ కావాలనుకుంటే 2 బార్డర్స్ అటాచ్ చేసేస్తే మీకు బిగ్ సైజ్ బార్డర్ లాగా వస్తుంది. ఒక 10 ఇంచెస్ బార్డర్ అవుతుంది అనమాట. బిగ్ సైజ్ బార్డర్ లాగా వస్తుంది. బార్డర్ని అటాచ్ చేసుకొని హ్యాండ్ కి పెద్ద సైజ్ బార్డర్ వేసుకోండి, చాలా క్లాసీ ఉంటుంది. అసలు ఈ పర్పుల్ కూడా చాలా హైలైట్ ఉంది. ఈ ప్లెయిన్ పర్పుల్ ఆ మొత్తం శారీ అంతా పటోలా ప్రింట్. సో దాని వల్ల సూపర్ కాంబినేషన్. శారీ కూడా చాలా బాగుంది. సో క్వాలిటీ బాగుంది. ఇది వాషబుల్ కూడా. శారీ వాష్ చేసిన ఏం అవ్వదు. ఫస్ట్ టైం వాష్ చేస్తే ఏమన్నా లైట్ కలర్ అని నేను అనుకుంటున్నా, బట్ ఏమి అవ్వదు. నాకు తెలిసి నా నాలెడ్జ్ బేస్డ్ అయితే శారీకి ఏం అవ్వదు. ఓకే, సూపర్ శారీ. ఇవైతే 100% రికమెండ్ చేస్తాను. మనకి ఫెస్టివల్స్ వస్తుంది కాబట్టి అమ్మవారికి కట్టచ్చు, ఎవరికైనా పెట్టుబడులకి యూజ్ చేసుకోవచ్చు. ఫెస్టివల్ బోనాలకి అలా కూడా నెక్స్ట్ అప్కమింగ్ ఫెస్టివల్స్ అవే కాబట్టి వాటికి డెఫినెట్ గా యూజ్ చేయొచ్చు. సూపర్ శారీ అనమాట. అండ్ కంఫర్టబుల్ వేర్ అండి. ఆ శారీ అయితే చాలా కంఫర్ట్ గా క్యారీ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసి మనకి అదే బార్డర్ లో టైప్ లో శారీస్ అయితే ఫెస్టివల్ కి పనికొస్తాయి కదా. ఈ బార్డర్ శారీస్ మనకి పేరెంట్స్ కానీ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, మనం కట్టుకోవచ్చు. పిల్లలకి ఏదైనా లంగా జాకెట్ కుట్టియాలంటే కుట్టియచ్చు. అలా యూస్ అవుతాయి ఫెస్టివల్ టైంలో అని ఇవి చూపిస్తున్నాను. సో చూడండి, ఇది వచ్చేసి బార్డర్ వచ్చేసి కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మిక్స్డ్ ఫ్యాన్సీ అంటే కంప్లీట్ ఫ్యాన్సీ కూడా కాదు. మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా మనకి అదే చెప్తున్నా పట్టు సిల్క్ టైప్ లో వచ్చేసి మొత్తం కూడా మీనాకారి వర్క్ లాగా వచ్చింది. థ్రెడ్ వర్క్ అంతా మీనాకారి థ్రెడ్ వర్క్. అండ్ పైన కింద సైడ్ సేమ్ సైజ్ ఆఫ్ బార్డర్. ఓకే, పెద్ద బార్డర్ గా కట్టడం ఇష్టం లేని వాళ్ళకి, జనరల్ గా ఇప్పుడు చిన్న అకేషన్స్ కి పెద్ద బార్డర్స్ ఇష్టం ఉండవు కదా, అలా దానికి డెఫినెట్ గా యూజ్ చేయొచ్చు. ఇదిగోండి బ్లౌజ్ శారీ ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ పళ్ళు నుంచి చూసేద్దాము. పళ్ళు చూసారా, మొత్తం కూడా ఇలా జరీ తోటి పళ్ళు అయితే వచ్చింది. జరీ పళ్ళు ఇక్కడ నుంచి శారీ స్టార్ట్ అవుతుంది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ ఇదిగోండి, బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ
వీవ్ అయింది మొత్తం కూడా మీనాకారి వీవ్ లాగా మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా మీనాకారి వీవ్ అయితే వచ్చింది. పైన సైడ్ బార్డర్ కూడా దగ్గరగా చూసుకోండి. శారీ అంతా కూడా దగ్గరగా చూసుకోవచ్చు. ఇవ్వండి, ఇది కింద సైడ్ బార్డర్. ఓకే, చాలా బాగుంది. మంచి బ్లూ విత్ రెడ్ కలర్. రెడ్ అంటే కొంచెం మంచి కాసు రెడ్ టైప్ లో బ్లూయిష్ పర్పుల్ అండి. బ్లూ అంటే ఒక యాంగిల్ వస్తే పర్పుల్ లా ఉంది, ఒక యాంగిల్ వస్తే బ్లూ లా ఉంది శారీ. ఓకే, అండ్ ఆల్ ఓవర్ ద శారీ ఇలా మీనాకారి వర్క్. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. ఇఫ్ ఇంట్రెస్టెడ్ కలర్స్ ఉన్నాయి, కలర్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్ ఓవర్ ద శారీ అయితే చూపించేస్తాను. ఇదిగోండి, ఎండ్ పార్ట్ ఆఫ్ ద శారీ వరకు కూడా మనకి ఈ మీనాకారి వర్క్ అనేది వచ్చింది. నో ప్లేన్ పార్ట్. ఇందాక శారీ కూడా ప్లేన్ అనేది లేదు, ప్లేన్ వచ్చింది. బ్లౌజ్ ప్లేన్ వచ్చింది. శారీ అంతా వర్క్ వచ్చింది. ఇది కూడా శారీ అంతా కూడా మీనాకారి థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది ఎండ్ వరకు. సో ఇవి శారీస్ హాఫ్ శారీస్ కి యూజ్ చేయొచ్చు. అండ్ ఇదిగోండి, ఇది వచ్చేసి బ్లౌజ్ బార్డర్, బ్లౌజ్ మిడిల్ పార్ట్ అంతా. ఓకే, బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది. సో కొంచెం అది ఫెస్టివల్స్ కి అండ్ పూజలకి లేదా టెంపుల్స్ కి బాగా పనికొస్తుంది ఈ శారీ. ఓకేనా, ఇది కూడా వాషబుల్, రఫ్ అండ్ టఫ్ వాష్ చేయొచ్చు. కాకపోతే నీట్ గా ఐరన్ చేసి కట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఈ శారీ అయితే. అంటే కొన్ని శారీస్కి అవసరం లేదు ఐరన్. ఇదిగోండి, ఇప్పుడు ఈ శారీ ఉంది, దీనికి అవసరం లేదు. ఇలాంటి శారీస్ అయితే న్యూలీ మ్యారీడ్ కి వాళ్ళకి పెట్టడానికి కానివ్వండి, లేదా చాలా మంది కడుతున్నారు. ఏజ్ తో సంబంధం లేదు ఇప్పుడు శారీస్ అంత అన్ని రకాలు కడుతున్నారు. కలర్స్ అయితే కలర్స్ అవసరం సూపర్ కలర్స్ అన్నమాట. మంచి ఎల్లో దగ్గర కూడా ఎంత బాగుందో ఎల్లో వచ్చేసి. అండ్ బ్లూ దగ్గరకు వచ్చేసరికి మీకు ఇక్కడ ఆనంద బ్లూ కనిపిస్తుంది వీడియోలో. ఇది వచ్చేసి సీ బ్లూ అండి. ఆనంద బ్లూ అయితే కాదు, మీకు ఆనంద బ్లూ కనిపిస్తుంది. బట్ రియల్ గా అయితే సూపర్ అయితే ఉంది. కలర్ కాంబినేషన్, శారీ ఫ్యాబ్రిక్, బ్లౌజ్ మీద వర్క్ సూపర్ వచ్చింది శారీ అయితే. సో చూడండి, పళ్ళు వచ్చింది, పళ్ళుకి టాజిల్స్ వచ్చాయి. నాకు తెలిసి ఇది కలర్ పైకి ఇలా వేసుకుంటాం కదా పళ్ళు. సో ఈ కలర్ పైనకు వస్తుంది. ఇప్పుడు ఈ కలర్ ఫుల్ ట్రెండ్. అసలు ఈ కలర్ కి మన చిన్న సాటిన్ పట్టు శారీస్ ఉంటాయి కదా కొన్ని, దాంట్లో ఏమన్నా క్రేజ్ ఉందా ఈ కలర్ కి? ఈ కలర్ అంత క్రేజ్. మీకు ఆనంద బ్లూ కనిపిస్తుంది కానీ కాదు, సీ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్. మీరు ఎల్లో ఇలా స్టెప్స్ పెట్టి కట్టుకుంటే ఎల్లోనే ఎక్కువ హైలైట్ అవుతుంది. మొత్తం కూడా మళ్ళీ స్వరోస్కి స్టోన్ వర్క్. మీరు ఫ్యాబ్రిక్ ని చూడొచ్చు, మొత్తం కూడా స్వరోస్కి స్టోన్ వర్క్. బ్యూటిఫుల్ కలర్స్. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. ఇది ఒక్క కలర్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినా ఇంకా మిగతా కలర్స్ లో ఉంటాయి. డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఆల్ ఓవర్ ద శారీ ఇట్లా లైన్స్ వస్తాయి, షేడెడ్ శారీ అండ్ ఇట్లా చిన్న స్టోన్ వర్క్. ఓకే, సో ఇవ్వండి. అండ్ ఎక్కడైతే కుర్చీలు వచ్చాయో కుర్చీల దగ్గరకు వచ్చినప్పుడు పైన లేదా స్టోన్ వర్క్, కింద వచ్చింది మళ్ళీ. ఓకే, పైన ప్లేన్ వచ్చింది, పైన స్టోన్ వర్క్ అనేది లేదు కుర్చీల దగ్గర. సో చూడండి, ఆల్ ఓవర్ ద శారీ చూసేద్దాం. ఇది ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ. ఫస్ట్ రౌండ్ శారీ ఎక్కడైతే కట్టుకుంటామో అక్కడ కూడా మళ్ళీ మనకి స్వరోస్కి స్టోన్ వర్క్ అనేది లేదు. ఓకే, ఇక్కడ వరకు ఉంది స్టోన్ వర్క్. శారీ అవసరం అంటే అవసరం, అసలు సూపర్ శారీ. కలర్స్ కాంబినేషన్స్ శారీ చాలా బాగుంది. బ్లౌజ్ చూసేద్దాం. బ్లౌజ్ సో ఓకే చూడండి, హ్యాండ్స్ అందుకే మనకి ఇది పైన పళ్ళు వస్తుంది కాబట్టి ఇదే హ్యాండ్స్. ఇది హ్యాండ్స్. కావాలంటే వెనకాలకి ఎల్లో వేసుకోవచ్చు, ఈ టైప్ ఆఫ్ వాటికి వెనకాల వేసుకోవచ్చు. ఇదిగోండి హ్యాండ్స్ వచ్చేసి ఈ కలర్ ఇప్పుడు బాగా హైలైట్. ఇది హ్యాండ్స్ మీద వర్క్. నేను హ్యాండ్స్ మీద వర్క్ దగ్గరగా చూపిస్తాను మీకు. చూడండి, హ్యాండ్ మీద వర్క్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. వర్క్ చాలా బాగా వచ్చింది. కుట్టించుకున్నా కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ శారీ అండి, బ్యూటిఫుల్ శారీ. ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ఇచ్చే లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వాషబుల్ స్టోన్ వర్క్ ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా వాష్ చేసుకోండి అంతే. నెక్స్ట్ వచ్చేసి అసలు దీంట్లో వైట్ ఆ రోజు ఎంత మంది అడిగారో కమెంట్స్ లో. దీంట్లో అందుకే అజ్రక్ ప్రింట్ ఉన్నది. ఇంకోటి క్రేప్ సాటిన్ అనమాట. ఇది దీంట్లో రెడ్ లో తీసుకున్నా. రెడ్ అండ్ బ్లాక్ ఎవర్ గ్రీన్. ఇంకా దీంట్లో ఇంకా కలర్ కూడా తీసుకోవాలని ఉంది. అసలు ఏమన్నా ఉందా కట్టుకుంటే కూడా మంచి స్మూత్ గా సాటిన్ క్రేప్ అనమాట ఫ్యాబ్రిక్. సాటిన్ క్రేప్ వస్తుంది కాబట్టి అసలు మెత్తగా హాయిగా ఉంటది. సమ్మర్స్ లో ఎండలో వెళ్తే మాత్రం ఉడకబోస్తుంది. సాటిన్ ఎంత తెలుసు కదా అలా. సో దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది, శారీ ఎలా వచ్చిందో చూసేద్దాం. ఇది పళ్ళు.
కానీ మాత్రం అస్సం ఉన్నాయండి. ఇవి ఎక్కువ ప్రైస్ లో కూడా ఉన్నాయి. ఎక్కువ ప్రైస్ లోదేమో ప్యూర్ క్రేప్. సో అది అది ఒక రకమైన డోలా, అది ప్యూర్ క్రేప్, వెరీ సాఫ్ట్. ఆ సాఫ్ట్నెస్ శారీ వేరు, ఇది సాటిన్ లో వచ్చే సాఫ్ట్నెస్ శారీ వేరు అనమాట. సాటిన్ ఉండడం వల్ల కొంచెం సమ్మర్ లో కట్టలేం, కానీ మనం అంత బడ్జెట్ పెట్టే బదులు ఈ బడ్జెట్ లో తీసుకోవచ్చు. మనకు అదే లుక్, అసలు కలర్స్ తో సహా, ప్రింట్ తో సహా అదే లుక్. అంతే 3500 లో కూడా ఇదే టైప్ ఆఫ్ పళ్ళు డిజైన్, ఇదే టైప్ ఆఫ్ ప్రింట్, బట్ మనకి లో బడ్జెట్ లో వచ్చింది. క్వాలిటీకి అస్సలు రఫ్ అండ్ టఫ్ వాష్ చేయండి ఏమవ్వదు. శారీ కలర్ కూడా కానీ రఫ్ అండ్ టఫ్ వాష్ చేసిన శారీకి ఏమవ్వదు. సూపర్ అని చెప్తా. ఇది వచ్చేసి పళ్ళు. ఇది వచ్చేసి పళ్ళు. నాకు తెలిసి చాలా మందికి శారీస్ గురించి తెలిసి ఉంటుంది. చాలా మంది కడుతున్నారు. ఫ్రంట్ బ్యాక్ అంత డిఫరెన్స్ ఏం లేదు. ఫ్యాబ్రిక్ క్లాత్ లో డిఫరెన్స్ కనిపిస్తుంది. అది మనం తెలుసుకోవడం అంత డిఫరెన్స్, ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అని కూడా తెలుసుకోవచ్చు. ఇదిగోండి ఇలా బార్డర్ లాగా ఇలా అయితే వస్తుంది. బ్లాక్ బ్లౌజ్ వేసి కట్టుకుంటే అయితే ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఆల్ ఓవర్ ద శారీ ఇట్లా లైన్స్ అయితే వచ్చాయి. కింద సైడ్ బార్డర్ ఇదిగోండి లైన్స్ అనమాట ఆల్ ఓవర్ ద శారీ. మీకు ముందే శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తున్నా కాబట్టి మీకు శారీ ఎలా వచ్చింది రివ్యూ అంటేనే అది కదండి. క్లియర్ గా శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తే మీకు నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇదిగోండి బ్లౌజ్. నేను ప్రీవియస్ గా తీసుకున్న శారీకి ఏంటి అంటే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది నాకు. దీనికైతే వావ్ అజ్రక్ బ్లౌజ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఇలాగే ప్రింట్ తోటి ఆల్ ఓవర్ ద శారీ కనిపించింది నాకు. సో ఇదిగోండి ఆల్ ఓవర్ ద శారీ లాగా కూడా ఎలా ఉంటుంది, బాగుంటుంది. ఇదిగోండి అజ్రక్ ప్రింట్, లేదా హాఫ్ ప్లెయిన్ వచ్చి కింద ఇది ప్రింట్ వస్తుంది, అలా కూడా బాగుంటుంది. అలా ట్రై చేయాలని ఉంది. మంచి బ్లూ కలర్ కోసం చూస్తున్నా. నాకు దొరికి నేను పెడితే కనుక మీకు షేర్ చేస్తాను. ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్. బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది, చాలా బాగుంది బ్లౌజ్. అసలు ఇలా ప్రింట్ తో వస్తే కూడా చాలా ఫ్యాన్సీగా చాలా బాగుంది. ప్లెయిన్ బ్లౌజ్ కి ఎంత అట్రాక్టివ్ ఉంటుందో ఈ బ్లౌజ్ కూడా అంతే బాగుంది. ఇంకా దీంట్లో ప్రింట్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. సో చూడడానికి ప్రింట్ చాలా బాగా కనిపిస్తుంది. సో డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. అజ్రక్ ప్రింట్ శారీస్ కావాలి బట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అనుకుంటే డెఫినెట్ గా ఇవి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్, ఫ్యాబ్రిక్, అసలు ప్రింట్స్, అండ్ మళ్ళీ వాష్ చేసినా ఏం అవ్వవు. హాయిగా అన్ని ఏజెస్ వాళ్ళు కట్టచ్చు. మెత్తగా ఉంటుంది, ఈజీ టు డ్రేప్ కూడా. సూపర్ శారీ. సో ఇదండి నా వీడియో. క్లియర్గా అయితే శారీస్ అన్ని చూపించేసాను. నేను కట్టుకున్న లాంటి శారీ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాను. ప్రీవియస్ వీడియోస్లో కూడా చూడొచ్చు, క్లియర్ రివ్యూ అయితే ఇచ్చాను. సో లింక్స్ ఇస్తాను, లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.